ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో శ్లోకం 5 గురించి మీ యొక్క సందేశం సార్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని, వాసాంసి అంటే బట్టలు, జీర్ణాని అంటే అది శిథిలమైపోతే, యథ విహాయ ఏ విధంగా మనం విసిరిపారేస్తామో, విసిరిపారేసి నవాని గృహణాతి నరో పరాణి కొత్త బట్టలు ఏ విధంగా మనం వేసుకుంటామో, తథా అంటే అదే విధంగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని శిథిలమైపోయిన శరీరాలను మనం విసిరిపారేస్తాం. విసిరిపారేసి అన్యాని సంయాతి నవాని దేహి, ఈ దేహి క్రొత్త బట్టలు క్రొత్త శరీరాలు ధరిస్తుంది. చావు అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టవేయడం, క్రొత్తదైన కొంక్రొత్తదైన మిలమిలా మెరిసిపోయే చక్కటి అద్భుతమైన ఆ తేజోమయమైన సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాం. ఇది సంబరపడవలసిన విషయమే గాని ఏమాత్రము శోకింపదగిన విషయము కానే కాదు. ఎవరైనా పండుగ పబ్బాలు వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకుంటారు, సంబరంగా తిరుగుతారు. మరి సేమ్ థింగ్, డెత్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. అదే చావు అంటే క్రొత్త బట్టలు వేసుకుంటాం, క్రొత్త శరీరాలు వేసుకుంటాం. స్థూల శరీరం యొక్క తత్వము అందరికీ తెలుసు, సూక్ష్మ శరీరం యొక్క తత్వము కేవలము యోగులకే తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.